నిజంగా మన ఇంట్లో దూరంగా చూసినా కానీ ఇప్పుడు దగ్గరికి చూసినా షాక్ అయిపోతుందిరా నాయన. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపి ఫస్ట్ కొడుకు కావాలా బిడ్డ కావాలా? ఫస్ట్ కొడుకు కావాలా బిడ్డ కావాలా? నేను మనసులకి వెళ్ళిపోతుండొచ్చు కానీ నా మనసులకి వెళ్ళిపోలేదు తెలుసా. ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదే మీరు ఒప్పుకుంటే మా అమ్మ కోడలు చేస్తాను. ప్రపోజ్ చేసినా పడిపోయింది, తన కూడా ఇష్టమేనంట చెప్పేసింది. నైట్కి ఫుల్ డిచ్చిగా. చాలా పులిహోర కలిపినాం. మస్తు మందిని చూస్తూనే ఉంటారు రోజు ఇద్దరు ముగ్గురిని. ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది సరేనా? ఇంతకన్నా మంచిగా అమ్మాయి నాకు దొరికింది ఆల్రెడీ. తీర్చుకోండి మేడం, ఎందుకు మీరు ఏడిసి తట్టుకోలేండి. అయ్యా హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నీ మోడల్. ఈరోజు ప్రాంక్ ఏంటంటే మా రూమ్ ఒక అమ్మాయి ఉంటుంది హాస్టల్లో. ఆ అమ్మాయి పైన ఒక ప్రాంక్ చేసిన వీడియో మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. వీడియో చూసే ముందు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఎవరికైనా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ మెన్షన్ చేస్తున్నా, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నా. ఫాలో అప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా అడిగాను మీ నెంబర్ కోసం అని, అసలు ఇవ్వట్లే. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా శిరీష, స్వాతి, వాళ్ళు వీళ్ళు సిస్టర్ అని మాట్లాడుతూ చాలాసార్లు అడిగిన. అంటే వాళ్ళు నేను చెప్పి లేదు నా హాస్టల్లో మజాకు చేయకపోయి పక్కన వస్తారు. పక్కన హాస్టల్లో మీ ఫ్రెండ్సే కదా వాళ్ళు, లేదు మొన్న మాట్లాడినావు కదా. కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు చెప్పండి. వాళ్ళేమో నీ పర్మిషన్ లేకుండా నెంబర్ ఏనని చెప్పి సర్లేండి ఇంకా ఏదో ఒకటి అని ఇంట్లో చూసుకుంటా ఉన్నా. మొన్న పండుగలు చూసే కనిపించలే, ఊరిపోయినా అనుకున్నా. ఈరోజు మళ్ళీ కనిపిస్తున్నా. నేను చూసిన షాక్ అయిపోయినా, ఏడేం చేస్తుండే అబ్బా అని. నిజంగా మేడం, మీరు ఒప్పుకుంటే మా అమ్మ కోడలు చేస్తాను. అరే నిజం మాట్లాడుతున్నా. మాట్లాడకండి, వెళ్ళండి. నీకు ఫస్ట్ కొడుకు కావాలా బిడ్డ కావాలా? ఫస్ట్ కొడుకు కావాలా బిడ్డ కావాలా? వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. అరే మేడం, నేను ఏమంటున్నా నువ్వేమంటున్నావు? మీరు వెళ్తారా నేను వెళ్ళిపోనా? ఏడికి వెళ్తావు మేడం? మజాక్ వచ్చినా నీకు? మజాక్ చేయకండి, మస్తు మజాక్ అయిపోయింది. ఇంతసేపు నేను తెలియని వాళ్ళతో మాట్లాడను, నా టైం వేస్ట్ చేసుకోలేను, వెళ్ళండి. ఎందుకు మేడం ఇట్లా చేస్తారు? మేము ఇంత అని చెప్తున్నా కదా మీకోసం. ఇంత ఎంతలు పడుతుందని చెప్తున్నా. మీ హాస్టల్ చుట్టూ తిరుగుతున్న బండ్లు వేసుకొని రోజు తెలుసా? తిరగకు, నీ పెట్రోల్ బొక్క, నీ టైం వేస్ట్. నీకోసం ఏం బొక్కైనా పర్లేదు. వెళ్తా వెళ్ళవా? అరే ఎందుకు మేడం అట్లా చేస్తున్నావు? వెళ్ళిపోతాలే మేడం. వెళ్ళిపోతా. కానీ నాకు ఏదో ఒకటి చెప్పండి మేడం. మీరు ఏం ఏం లేదు, పో గమ్మున. మీ చిన్న చాక్లెట్ తిన్నా చిన్నప్పుడు చాక్లెట్ తిన్నావు? చాలా చాక్లెట్ ఎక్కువ తింటావా నువ్వు? నిజం చెప్పు. అందుకింత క్యూట్గా ఉన్నావు మేడం. ఇష్టం లేదంటే బాగానే తింటున్నావు, మళ్ళీ ఎందుకు మేడం అట్లా ఇష్టం. నేను చాక్లెట్ అడిగినా మేడం. ఎంత పంచాది కాదు. నీకు లవర్ ఉన్నాడా మేడం? లవర్ ఉంటే ఒక్కదాన్ని ఇక్కడ ఎందుకు కూర్చుంటా? నేను వచ్చినా కదా అందుకోసం అని. నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా మాట్లాడకండి మేడం, అర్థమవుతుందా? వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు? అరే కోపం రాని. వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతా చెప్పు? నీ మనసులోకించి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో నా మనసులోకించి. నేను నీ మనసులోకించి వెళ్ళిపోతుండొచ్చు కానీ నా మనసులోకించి వెళ్ళిపోలేదు తెలుసా. ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదే కాపెట్టుకున్నా లోపల మంచిగా గట్టిగా ముడేసి. చాలా పులిహోర కలిపినాం. మస్తు మందిని చూస్తూనే ఉంటారు రోజు ఇద్దరు ముగ్గురిని. అందరిని కొట్టేసిన నీ కలుపుతున్నాను పులిహోర. మంచి పని చేసిన. వెళ్ళు. మజాక్ అవుతుందా మేడం మీకు? వెళ్ళాలంటున్నావు? నీకు మజాక్ అవుతుందా? మరి ఏంది? ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ఫ్లడ్ చేయడం ఏంది? ఫ్లడ్ చేయట్లే, నేను ఉన్న మాట చెప్తున్నా. అర్థమవుతుందా? ఫ్లట్టింగ్ ఎవరు చేసి నీకు ఇప్పుడు? రోజు ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు చూసినా ఫాలో అయినప్పుడు? నువ్వే అన్నావు కదా ఇట్లా చెప్పాలరా. నిజంగానే ఫాలో అవుతున్నా మేడం. కానీ నన్ను చూసినా కదా నువ్వు? మనీకే డ్రెస్ నేను ఫాలో అవుతున్నాని జస్ట్ 2-3
3 times హాస్టల్ దగ్గర అట్లా చూసా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. నడుచుకుంటూ వెళ్ళలే, నేను వెనకాల వస్తున్నాను పోతుంటే. ఎందుకు చూడలే? మొన్న నువ్వు బ్యూటీ పార్లర్కి పోయినా చేయించుకొని అప్పుడు కూడా వెనకాల మీ దుకాణం బయట వచ్చి కూర్చున్నా. నిజంగా మేడం. కానీ గంట సేపు పోయి నా దుకాణంలోకి ఏం చేసి నాకు తెలియదు, కానీ గంట సేపు బయటనే కూర్చున్నా. పిచ్చి లేచిపోయింది నాకు, సైకి అయిపోయినా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు. సర్లే ఇక నా పిల్లనే కానీ నేను కూర్చున్నా బయట. థ్యాంక్ యూ. ఇంత రిస్క్ ఇస్ థ్యాంక్ యూ. మరి వెళ్ళండి, చెల్లె కోసం వెయిట్ చేయడంలో తప్పేం లేదు. నీకు అర్థమవుతుంది ఒకటి, ఎంత పిచ్చి అవుతుంది తెలుసా నీకోసం. రోడ్ల పైన తిరుగుతున్న గడ్డాలు గిడ్డాలు వేసుకొని. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక. ఏదో ఒకటి చెప్తే వెళ్ళిపోతా మేడం. ఇట్లా మజాకులు చేసుకుంటాను, నా లైఫ్ ఆడుకోక మేడం. ఇట్లా చెప్పుకోం పద్ధతి కాదు బ్రదర్. గట్లా గట్లా మాటలకి చెప్తున్నా. నిజంగా ఊరేసుకుని ఇంటికి కడుకొని నీ పేరు చెప్పి ఊరేసుకుని. బ్రదర్ ఏమండి, బ్రదర్ అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. ఇంత మంచి అమ్మాయి బ్రదర్ అంటే ఎట్లుంటుంది చెప్పండి, జనాలకు కూడా చూసినా. నా కాబోయే హస్బెండ్ తప్ప అందరు బ్రదర్స్. అది నేనే కదా మేడం, అది నేనే కదా. నువ్వు కాదనే నిన్ను బ్రదర్ అని పిలుస్తున్నా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? ఒక నిమిషం మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తున్నా. హలో తరుణ్, ఇడా ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నా. అదే సిరి ఉంది కదా మన రూమ్ ముంగలు ఉంటుంది హాస్టల్లో. ఇట్లా పోతుంటే కనిపించింది ఆ పిల్ల లోపల కూర్చుంది. వచ్చిన మాట్లాడనీకి మాట్లాడుతున్నా, పడిపోయింది ఆల్రెడీ. ప్రపోజ్ చేసిన పడిపోయింది. తన కూడా ఇష్టమేనంట చెప్పేసింది. నైట్కి ఫుల్ డిచ్చిగా. పడిపోయింది. అర్షం కూడా తినిపిస్తుంది నాకు. నిజంగా మన ఇంట్లో దూరంగా చూసినా కానీ ఇప్పుడు దగ్గరికి చూసినా షాక్ అయిపోతున్నారు నాయన. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపి. మేడం ఎందుకు ఇట్లా సతాయిస్తున్నా చెప్పిన. నిజంగా నువ్వు చాలా పిచ్చి తెలుసు నాకు. మా అమ్మ కూడా చెప్పేసిన, నీ ఫోటో తీసుకుని పంపించేసిన మా అమ్మకి. ఒకే అమ్మాయి సూపర్ ఉంది, సేమ్ బొమ్మలాగా ఉందని చెప్పింది మా అమ్మ. బొమ్మ కాదు అమ్మ, నిజంగా మనిషిని చెప్పి. ఎందుకు ఇంత సోది? ఎందుకు నీ టైం వేస్ట్ కాదు సమంత, నేను సోదని చెప్పట్లే. అంటే నాకు నువ్వు సమంత అని చెప్పినా ఫస్ట్. ఇంకా నీకోసం టైం. పాపం ఆమెకు తెలుసు. నేను ఫస్ట్ ఫీల్ అవుతాను, నన్ను ఆమెతో పోల్చే. ఆమె ఏంజల్, నేను ఎక్కడ నీకు చెప్పాలా? ఆమె ఏంజల్, ఆమె నీకు ఏంజల్, నాకేంజల్ కదా. నాకు సమంత ఏంజల్, నువ్వు నాకేంజల్. నా సమంత నువ్వే కదా. కాదు, నువ్వు నా సమంత. ఒకటే సమంత, అది నా ఏంజల్. నాకు కూడా ఒకటే సమంత, నువ్వు నా ఏంజల్ కాదు. సమంత ఒక్కరే నాకు ఏంజల్. సరే నీ ఏంజల్, ఆమె నా ఏంజల్. నేను కాదు. ఆమె కూడా కాదు. ఎందుకు కాదు? నువ్వెందుకు కాదు? కొడతా సంపుతా చచ్చిపోతా. నేను చంపేసి నీకేం చచ్చిపోవాలని నాకు కూడా. చచ్చిపో. అట్లా చూడకు నువ్వు. నిజంగా తెలుసా షాప్ వస్తుంది నాకు లోపలికి. ఏదో జాతర మజాక్ లేదు, మాటలు పిచ్చోళ్ళ కనిపిస్తున్నా నీకు. జాతర అంటే ఒక అమ్మాయి అందంగా ఉందా అనుకో. అందంగా అంటే ఇంకా చెప్పలేము, మనం పోల్చినంత అందంగా ఉంటుంది కదా, జాతర అని పిలుస్తారు. అంత అందంగా ఉన్నాను. ఏవో నాకు కోపం రానియకి మస్తు బిస్కెట్లు వేసినా, ఓపికతో తిన్నా, గమ్మున వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నా, నేను బిస్కెట్లు అస్సలు వేయలేదు సార్. మా ఫ్రెండ్స్ ని పిలుస్తా. నీ ఫ్రెండ్స్ ఎవరికన్నా గొడవ అవుతుంది, పోయాక గొడవైనా పర్లేదు, నేను దెబ్బలు తింటా నీకోసం. చచ్చిపోవాలి దేశాలు పడకుండా ఇక ఓ సీరియస్ కానీ. అరే నిజం మాట్లాడుతున్నాం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు మేడం. నాకు అర్థమవుతలే. నీకు కూడా ఇష్టం ఉందా నాకు తెలుసులే, బయటకు చెప్పట్లే. అమ్మాయికి తొందరగా చెప్పారు కదా బయటకి. నేను ఫాలో అవుతున్నా, నీకు ఎట్లా తెలుసు? నువ్వే చెప్పినావు ఇందాక. ఏమని చెప్పినా? ఫాలో అవుతున్నాని. నీకు 2 సార్లు కనిపించిన చెప్పి నన్ను ఎప్పుడు చూసినావు? అట్లా రోడ్ పైన వెళ్తుంటే చూసా. అదే కదా మళ్ళా. నేను అడుగు నీకు ఇష్టం ఉంది. చెలుగులు అంటున్నావు ఎందుకు? బ్లాక్మెయిల్ చేస్తున్నావు. బ్లాక్మెయిల్ చేస్తలే, నేను ఫ్లడ్ చేస్తున్నా. అర్థమైతే నీకు ఇంకా ఇప్పుడు నొక్కున్నావు, ఫ్లడ్ చేస్తున్నావు అని ఇట్లా చెప్పాలరా. నిజంగా చెప్తా, ఒకసారి మీకు చేయండి, పట్టుకుంటా. ఒకసారి పట్టుకుంటా మేడం.
ఇట్లా పట్టుకుంటా మేడం, ఏం చేయను, ఇట్లా పట్టుకొని చచ్చిపోతా. నువ్వు చచ్చిపో. సరే వెళ్ళిపోతుంది నా సార్, ముందు చచ్చిపో. ఒకసారి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. వెళ్ళిపోకుంటే వెళ్ళిపోతా, నిజంగా వెళ్ళిపోతా. నువ్వు చేయి అటు పెట్టు, అటు పెట్టు. సరే, ఎందుకు కూడా ఇట్లా చేస్తారు? నిజంగా ఐ లవ్ యూ మేడం. అంతగా ఏముందో నీలో గీసాలే నీ బొమ్మ నాలో ఏ ఐ హేట్ యు. ఏ పిచ్చి, చేయొద్దు. వదలకుండా ఏం చేస్తాను మేడం ఇప్పుడు? ఏ పిచ్చా, నేను ఒక్కసారి పట్టుకుంటూ వదిలిపెట్టలేదు ఎవరికైనా సరే. వద్దు, చేయొద్దు. గలీజ్గా ఉంటుంది చెప్తున్నా. వద్దు. ఏంది మేడం బెదిరిస్తున్నా మీరు? నువ్వు బెదిరిస్తున్నావు నాకు. నేను బెదిరిస్తలే, గమ్మున వెళ్ళిపో. అరే బ్రతిమలాడుకుంటున్నా మేడం. వెళ్ళిపోతా నుండి. మీరు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతా. ఇంకా నేనేం చేయాలి? ఒక్కని కూర్చొని సపాట్లు కొట్టుకోవాలా? అన్నం పిల్లియవా? బిల్ నేను కడతాను. అవసరం లేదు, నువ్వు తిను, నేను కట్టేస్తాను నీ బిల్. ఏం వద్దు, ఒకవేళ అవసరం లేదు, తర్వాత తింటా. అవసరం లేదు. ఆల్రెడీ కడుపు నిండింది, దాన్ని చూసినా కదా. నేను చూసినా కదా ఆల్రెడీ కడుపు నిండిపోయింది. అంటే నీకేం వద్దు, నాకు తిన నైట్ కన్నా కూడా. నైట్కి ఫుల్ డిచ్ అయితే ఇంకా అలా మా దోస్త్ అని చెప్పేసి నా నైట్కి తాగుతామని. నువ్వు పడిపోయినావు అని చెప్పిన, మళ్ళీ అబద్ధం చెప్తే బాగుంటుంది కదా. నేను పడిపోయినా నీకు చెప్పినా? నీ కళ్ళు కనిపిస్తుంది తెలుసా? నీలి 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 కళ్ళల్లోనా నన్ను నీ కళ్ళలో కనిపిస్తుంది. ఆహా, నేను తిడుతున్నా నా కళ్ళ నుండి. నీకు అర్థమవుతుంది కదా, ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. సరేనా? నీకు ఇంతకన్నా మంచిగా ఏం లేదు. నాకు దొరికింది ఆల్రెడీ. నా ముంగల్లో ఉన్నది ఇప్పుడు. నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. నీకన్నా మంచి అమ్మాయి నాకు వద్దు. సమంత వచ్చి నాకు అవసరం. నా సమంత వేరే ఉంది. ఏయ్, సమంత అసలు నువ్వేమనుకుంటున్నావు సమంత నువ్వు గురించి? సమంత అనుకుంటున్నానే, నువ్వేమనుకుంటావు ఆ సమంత గురించి? నా ఏం చెల్తాను. నువ్వు నా ఏం చెల్తావు? అర్థమైందా? అరే నువ్వు ఊరికే నాకు తన పేరు ఎత్తకు, నాకు కోపం వస్తుంది. నన్ను ఆమెను కంపేర్ చెయ్యకు. నేను వేస్ట్ ఆమె ముందు. నీకు చెప్పాలా, నా ముందు ఆమె వేస్ట్, నువ్వు వేస్ట్ కాదు. ఏ చంపేస్తా, ముందే చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా. అట్లా నాకు చంపే మళ్ళా చంపే అంటున్నా. ఆమెను అట్లెందుకు అంటున్నావు నువ్వు? నువ్వు నా ఏం చేయలేవు. ఆమె నాకేం తెలుసు? పేరు కూడా తెలియదు. కొట్టు మేడం, కొట్టండి. కుడతావా నిజంగా? నేను సీరియస్ గా చెప్తున్నాను, ఆమెను ఏమనొద్దు. సరే మేడం, ఆమె ఏం చేయాలి నాకు కాదు, నువ్వే నా ఏం చేయాలి. సీరియస్ గా నేను చెప్తున్నా, అట్లా అనొద్దు. ఎందుకు ఏడుస్తున్నావు మేడం ఇప్పుడు నువ్వు? నువ్వు ఎందుకు అంటున్నావు? అదే సీరియస్ గా చెప్తున్నా. అరే ఏడవకు మేడం, నేను జోక్ చేసినా. అరే అమ్మ, నువ్వు వేస్ట్ అని ఎందుకన్నావు? సారీ మేడం, సారీ. ఏడవకు నువ్వు ప్లీజ్, దండం పెడతా. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అట్లా అనొద్దు ఆమెని. అరే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అరే అట్లా అనొద్దు ఆమెని. నిజంగా ఏడుస్తున్నావా? తీర్చుకోండి మేడం, ఎందుకు మీరు ఏడిసిన తట్టుకోలేండి. అయ్యా సారీ మేడం, నిజం చెప్తున్నా. ఐఎమ్ రియలీ సారీ. అంటే నేను ఆమె తిట్టలేదు, నిన్ను పొగుడుతున్నా. నీకు అర్థమవుతుంది? వేస్ట్ అన్నావు, కొట్టి కొట్టి పెట్టేదాన్ని. చంపి వాడేసి ఇంకోసారి ఆమెను ఏమన్నా సరే, సమంతకి ఐ లవ్ యూ చెప్తా పోయి, సరేనా? చెప్పు. సారీ చెప్పు ఫస్ట్. సారీ. సమంతకి నువ్వు సమంతనే కదా నాకు. సారీ. తనకు చెప్పు. సమంత సారీ. నాకు కాదు, సమంత సారీ చెప్పిన. ఐ లవ్ యూ సమంత. అంటే నీ సమంత నీ సమంత ఆమె కదా, నువ్వు నా సమంత నువ్వు కదా. అవునా కదా చెప్పు. ఇంకో నాకు చెప్పు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నువ్వు ఏడ్చుకుంటా మొత్తం. నువ్వు ఏడిస్తే బాగుండదు. నాకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఆమె అట్లా అనడం నా ముందు. అవునా? సీరియస్ గా నేను కూడా సీరియస్ అంటున్నా. మరి నీకన్నా అందంగా ఉంటానని చెప్తున్నావు మళ్ళా. కాదు, ఏం చెల్తాను. నిజం కాదు. ఏంజల్ కొందరే ఉంటారు, తనేనా? అది నువ్వే. నిజం చెప్తాను. కాదు కాదంటే అరే ఏంది నువ్వు నా ఏంజల్ అంతే. ఐ లవ్ యూ. అటు జరుగు. జరగని ఇట్లా కూర్చుంటా. సరే వచ్చినా పర్లేదు, నాకేం నాకు పర్వాలేదు. వస్తది, నీకు కాదు. మాస్క్ పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ ఎట్లా తినాలి? అయిపోయింది కదా ఐస్ క్రీమ్. ఎక్కడ అయిపోయింది? ఎంత పరిచయం కాదు మేడం, నిజంగా చెప్తున్నాను. ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ. పద్ధతి బాగాలేదు మేడం, నిజంగా చెప్తున్నాను. అంటే చాలా ఇష్టం, సీరియస్గా చెప్తున్నా. ఏడవకు. ఏడుస్తున్నావా? ఏడుస్తాం అన్న. నేను ఇంకో చేతులు కూడా పోసుకున్నాం అన్న. చూసుకో. ఎందుకు? నాకు మొన్న కనిపించకుండా పోయినావు కదా, చేతులు కట్ చేసుకున్నా తెలుసా. ఎల్లు. నేను వెళ్ళాను మేడం.
ఏదో ఒకటి పిచ్చా? అంటే నువ్వు నాకు అంత ఇష్టం అంటే తెలుసా. ఒక అమ్మాయి గురించి కోసుకుంటాం, మీ మమ్మీ డాడీ గురించి ఆలోచించావా? పేరెంట్స్ నాకు అన్నీ నువ్వే కదా. ఇది ఓవర్ యాక్షన్. నిజంగా చెప్తున్నా, మధ్యలో వచ్చిన నిజంగా మేడం నాకు చాలా నువ్వు ఇష్టం. చూసావు, నేను రాలేదు, నువ్వు చూసావు. నేనే చూసిన సో మేడం. మధ్యలో వెళ్ళిపోతా. సో ఒక అమ్మాయి గురించి నువ్వు అట్లా చేసుకోవద్దు. పేరెంట్స్ ఇది పద్ధతి కాదు గురించి నేను చెప్తున్నా. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అట్లా ఇస్తాను, ఇప్పుడు నీకు కూడా ఇష్టమే ఉంది కదా. అరే మాట్లాడికి మాట్లాడాలి, ఇప్పుడే తిన్నావు ఇంత ఐస్ క్రీమ్ అరే నువ్వు తిని తిని ఇంత సక్క. అరే ఇప్పిస్తా నేను దుకాణం మా దోస్తు నీకు తెలుసా విషయం అది తెలుసా? ఏమి తెలిస్తే నేను ఇంకోసారి కూడా ఇక్కడికి రాను, నువ్వు మళ్ళీ వచ్చేస్తావు కదా, అందుకు వచ్చిన ఇక్కడికి. నేను రాను. సీరియస్ చెప్పాలంటే నీకు చాలా ఇష్టం తెలుసా, నువ్వు అంటే చాలా రోజులు ఫాలో అప్ చేస్తున్నాను నీకు, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు నాకు. కాకపోతే మీ హాస్టల్ ఉందా, హాస్టల్ కింద ఉంటుంది నా పేరు ఏం పేరు వాచ్మెనా, ఆయనకు అడుగును డైలీ ఆయన కూర్చుంటా పొద్దుగా లేచినప్పటి నుంచి. ఇంకా నా సమ్మంతో వస్తాను చూసుకుంటా కూర్చుంటా, ఇట్లా వస్తావు ఇట్లా వెళ్ళిపోతావు. నిజంగా మేడం, మరి నీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నా. అంటే నాకు పని పేటలు మస్తున్నాయి, కానీ నాకు ఇష్టమైన కోసం మొత్తం వదిలేసుకున్నా తెలుసా. నిజంగా చెప్తున్నా, సరే ఐ లవ్ యూ మేడం. అది కాదు, జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటా, మాట్లాడమంటే ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ లా కాదు, ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? చెవి అంటే పట్టుకోద్దాం మేడం, పట్టుకో. సమంతను పట్టుకునే హక్కు నాకు లేదా? లేదు. నేను చెప్పట్లేదు, సమంత చెప్తున్నా ఐ లవ్ యూ సమంత. సమంత నీ గారికి పేరేం వెళ్ళి పేరు? చెప్పు. నీ పేరేం పేరు? నా పేరు మర్చిపోయావా? నీ పేరు సిరి కదా. నీ పేరు సిరి కాదు, సమంత నీ పేరు. నా పేరు సమంత ఎందుకైతుంది? టాటూ వేసుకున్నంత మాత్రం టాటూ కాదు, నువ్వు సమంత అంతే, ఇంకా ఫిక్స్. సమంత టాటూ నేను వేసుకున్నా, నా పేరు సమంత కాదు. ఐ లవ్ యూ, I ఐ లవ్ యూ సిరి. hate అంటే ఇప్పుడు చెప్పాక ఒక టైం తీసుకొని చెప్పు, ఓకేనా? సరే ఆలోచిస్తా, బట్ ఫ్రెండ్ లాగా మాత్రమే ఉంటా. ఇప్పుడు ఎంత కాదు. ఏం చేసినా నేనైతే లవ్ యాక్సెప్ట్ చెయ్యను, జస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటా. ఇవన్నీ మాటలు చెప్పినావు అనుకో ఒట్టేసి అర్థమవుతుందా? అది బాగుంది, ఫ్రెండ్ లాగా లవర్ లాగా కాదు. నో ఫ్రెండ్ లాగానే ఇస్తాను నేను. ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. నా మనసును తాకే స్వరమా నా కను మేడం మేడం ఒక నిమిషం ఆగండి మేడం. యాక్చువల్గా నేను ఫాలో చేస్తుంటాను మేడం. మీ హాస్టల్ మొబైల్ ఉంది కానీ నాకు వీడియో ఛానల్ ఉంది గడివాడ, ప్రాంక్ చేస్తుంటా. ఈ బయట ఒక ప్రాంక్ చేసిన కెమెరా అర్థం చూడండి చెప్పాలి కదా కొంచెం. ఇంకా ప్రాంక్ చేయాలని నాకు అనిపిస్తుంది చాలా రోజు. ఫస్ట్ అయితే మనకు కానీ గడివాడ అప్పుడే చేసుకుంటుంది. సారీ నీకు వినిపిస్తున్నా కదా. అంటే నేను 2015 లో చూసాను కదా, చేస్తే ఏదో నిజమేనేమో అనుకున్నాను. సారీ సమంత ఎందుకు తిట్టారు? నేను సమాధానం చాలా ఇష్టం అంటే ఇష్టం కానీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. బాయ్.